అంటే అంత బ్రైట్నెస్ ఇచ్చిందా ఇదంటే ఈ లైట్ వస్తుంది ఫోకస్ వస్తుంది. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. ఈ రోజున కర్ణాటక స్టేట్ లో బెంగళూరులో బాలాజీ మరి కాశీ విశ్వనాథ్ అతని మిత్ర బృందం అందరూ కూడా కలిపి ఈ రోజున నన్ను ఇంత ఘనంగా సత్కరిస్తారు నేను జీవితంలో ఊహించలేదు. వీళ్ళకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తానికి నా వంతు నేను కృషిగా ఉంటూ ఈ యొక్క బెంగళూరులో మరి జనసేన పార్టీకి నేను అండగా ఉంటూ పూర్వ వైభవం కూడా మళ్ళీ తీసుకొస్తూ బెంగళూరులో హరిగారు కానీ మా రమణ కానీ మొత్తం అందరం కలిసికట్టుగా వీళ్ళకి అండగా ఉంటాం. ఈ యొక్క జనసేన జెండాని కర్ణాటక స్టేట్ లో రెపరెపలాడిస్తాం. కృషి వల్లే మేము ఇక్కడ దాకా రాగలిగాం. కర్ణాటకలో అడుగు పెట్టాం. ఇంకా ఇంత 10 ఇంతలు బాలాజీ అభివృద్ధికి రావాలి. మనం కూడా ఇంకా బ్రహ్మాండంగా చేద్దాం. మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. 100% లోటు లేదు. ఓకే సార్. కొంచెం ఇట్లా కిందకి వేసుకోండి సార్. స్ట్రైట్ స్ట్రైట్. అన్ని కులాల మతాలకి కూడా న్యాయం జరిగే విధంగా రాజకీయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బతికేదానికి చాలా మార్గాలు ఉన్నాయి, చూసుకోండి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అవినీతి చేసింటే మాత్రం ప్రశ్నించండి. ఊరికే మీ లాభాల కోసము రాజకీయ వ్యవస్థగా మంచి మనిషికి మసిపోసే కార్యక్రమాలు చేయొద్దండి. జై జనసేన. అలాగే మీకు పెద్ద ఈ బుల్లెట్ ధర్మ గారు కానీ మా హరి గారు కానీ మా రమణ గారు కానీ మీకు ఆనందంగా మేము ఉంటాం. కింద పెట్టారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
అడ్డంగా నిలువుగా తీస్తే రాదు సోదరా. వచ్చిందమ్మా సార్ గారి వీరకుమారులు మన బుల్లెట్ ధర్మా సార్ గారు 2-3 సార్లు బెంగళూరుకి వచ్చారు. నేను కలవలేకపోయాను సార్ని, నేను మిస్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను, ఫీల్ అయ్యాను. కానీ ఈసారి వచ్చిన తర్వాత సార్కి కాల్ చేశాను, సార్ ఈసారి వచ్చారు నువ్వు తప్పకుండా కలవాలి రావాలని. సో సార్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎప్పుడు మాకు మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే కరెక్ట్. అది బాగా చేసి కరెక్ట్. ఎందుకంటే ఇంత కష్టపడి చేసింది బాలాజీ గారికి మనం ఏం చేసినా మళ్ళీ రాదు. అంటే అదే మొక్కలు తెచ్చి పెడతాం మొత్తం రావడం లేదు కదా. నూరా కాశీ కాశీ వాళ్ళంతా వీడియో తీస్తున్నావా? ఓకే చూడు జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ జై కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, కాబోయే ముఖ్యమంత్రి, జై పవన్ కళ్యాణ్, కాబోయే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారికి, కాబోయే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారికి, పేదల సన్నిధి, పవన్ కళ్యాణ్ గారికి, పేదల సన్నిధి, పవన్ కళ్యాణ్ గారికి, పేదల సన్నిధి, పవన్ కళ్యాణ్ గారికి, జై పవన్ కళ్యాణ్, 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 జై పవన్ కళ్యాణ్. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై జనసేన. ఓకేనా? ಕರ್ನಾಟಕ ಜನಸೇನಾ ವೈಟ್ಫೀಲ್ಡ್ ಮಹದೇವಪುರ ಕ್ಷೇತ್ರದ ಆತ್ಮೀಯ ಸಮಾವೇಶಕ್ಕೆ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ಆಗಮಿಸಿರುವಂತಹ ಬುಲ್ಲೆಟ್ ಧರ್ಮರಾವ್ರವರಿಗೆ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸೋಣ. ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆಯ ಮುಖಾಂತರ. ಬುಲ್ಲೆಟ್ ಧರ್ಮರಾವಣ್ಣನವರು ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣ ರಾಧಾರಂಗ ಮಿತ್ರ ಮಂಡಳಿ ಸ್ಟೇಟ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ಗಳಾಗಿರ್ತಾರೆ. ಅದೇ ರೀತಿ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿಯಿಂದ ಕೂಡ ಅವರು ತುಂಬಾ ಹಲವಾರು ಸೇವೆಗಳನ್ನು ಮಾಡಿ ಜನಸೇನಾ ಅಭಿಮಾನಿಗಳು ಕೂಡ ಹೃದಯದಲ್ಲಿ ನೆನೆಸಿರ್ತಾರೆ. ಅಂತವರಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ನಾವು ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ ಅವ್ರನ್ನ ಸ್ವಾಗತಿಸೋಣ ಅಂತ ಹೇಳುತ್ತಾ, ಅದೇ ರೀತಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹೊಗಾಕು ಹರೀರ್ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸೋಣ ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ. ಅದೇ ರೀತಿ ಡಿ ರಮಣರವರು ಬಂದಿದ್ದಾರೆ, ಅವ್ರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುತ್ತೇವೆ. ఫోన్ పేలో 50 రూపాయలు అందుకోబడింది. ಅದೇ ರೀತಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿರುವಂತಹ ಜನಸೇನಾ ಸಾಕ್ರಾಜರವರಿಗೂ ಅವ್ರಿಗೂ ಕೂಡ ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ ಸ್ವಾಗತ ಕೋರೋಣ. ಅದೇ ರೀತಿ LIC ಗಂಗಾಧರ್ ಅವರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸೋಣ. ಅದೇ ರೀತಿ ನಮಗೆ ತುಂಬಾ ವರ್ಷಗಳಿಂದ ಪರಿಚಯಸ್ಥರು ಹಾಗೂ ಚಿರಂಜೀವಿ ವೀರಾಭಿಮಾನಿಗಳು ಹಾಗೂ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ನಿರ್ಮಾಪಕರು ಕೂಡ ಇವರಾಗಿರ್ತಾರೆ. ಮುನಿರಾಜ್ ಅಂತ ಇವ್ರಿಗೂ ಕೂಡ ಚಪ್ಪಾಳೆ ವಿಶೇಷವಾಗಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯವಾಗಿ ಆಗಮಿಸಿರುವಂತಹ ವೀರ ಮಹಿಳೆಯರಾಗಿರುವ ಪಲ್ವೀರ್ ಅವರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸೋಣ ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ. ಅದೇ ರೀತಿ ಜಯಲಕ್ಷ್ಮಿ ಅವರಿಗೂ ಕೂಡ ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸೋಣ ಅಂತ ಹೇಳ್ತಾ,
ಲಂಬೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ಅವರು ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ ಸ್ವಾಗತ ಬಯಸೋಣ. ಅದೇ ರೀತಿ ಮುರುಳಯ್ಯಪ್ಪ ಅವರು ಕೂಡ ಜನಸೇನಾ ಅಭಿಮಾನಿ ಹಾಗೂ ಜನಸೇನಾ ಸೈನಿಕರು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಿರುತ್ತಾರೆ. ಅವ್ರಿಗೆ ಕೂಡ ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುತ್ತಾ, ರಮಣ ಎನ್ವಿ ಅವ್ರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸೋಣ. ಹಾಗೂ ಭಾಸ್ಕರ್ ನಾಯಕರವ್ರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುತ್ತಾ, ಹಾಗೆ ಸಂಪಂಗಿ ಶಕ್ತಿ ಕೇಂದ್ರದವರು ಅವ್ರಿಗೂ ಕೂಡ ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರೋಣ. ಅದೇ ರೀತಿ ಎಸ್ ಮುನಿ ರವ್ರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸೋಣ. ಹಾಗೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿರುವಂತಹ ಶಿವಾರವ್ರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸುತ್ತಾ, ಮತ್ತೆ ಯಲಹಂಕದಿಂದ ಮೆಗಾ ಶ್ರೀರಾಮ್ ಚಕ್ರವರ್ತಿ ಆದ ನಾನು ಕೂಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ. ಅವ್ರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರೋಣ. ಹಾಗೂ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣರಾದಂತಹ ಬಾಲಾಜಿ ನಾಯ್ಡು ಅಣ್ಣನವ್ರಿಗೂ ಕೂಡ ಸ್ವಾಗತವನ್ನು ಬಯಸೋಣ. ಹಾಗೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ಈ ದಿನದ ಕಾರ್ಯಕ್ರಮದ ಬಗ್ಗೆ ಮಾತಾಡುವಂತವರು ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ಬಂದು ಮಾತಾಡಬಹುದು. ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ಹಂಚ್ಕೋಬಹುದು. ಜನಸೇನಾ ಅಭಿಮಾನಿಗಳು ಆದಂತ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರತ್ಯೇಕ ವಿಶೇಷವಾಗಿ ಈ ಆಂಧ್ರದಿಂದ ಬಂದಿದ್ದ ನಮ್ಮ ಧರ್ಮಾರಾವ್ ಅವರಿಗೆ ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಮಚಿಲಿಪಟ್ಟಣಂ ಧರ್ಮಾರಾವ್ ಅವರಿಗೆ ವಿಶೇಷವಾಗಿ ನಮ್ಮ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿದ್ದ ಬುಲ್ಲೆಟ್ ಧರ್ಮಾರಾವ್ ಅವರಂದ್ರೆ ಅವರು ರಂಗ ರಾಧಾರಂಗ ಮಿತ್ರ ಮಂಡಳಿ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಫೇಮಸ್ ಇನ್ನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ತೆಲಂಗಾಣ. ಇವಾಗ ಕೂಡ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೂಡ ಫೇಮಸ್ ಆಗಿದ್ದಾರೆ ರಂಗ ಅವರು. ಯಾಕಂದ್ರೆ ಅದು ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೂಡ ಧರ್ಮಾರಾವ್ ಅವರು ಎಷ್ಟೋ ಕೃಷಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ తెలుగులో ಹೇಳ್ತೀನಿ ಅವ್ರಿಗೆ పాప కన్నడ అర్థం ಆಗಲ್ಲ. ఎంతో కృషి చేస్తున్నారు మన ధర్మారావు గారు. ఆ యొక్క కృషిని మనము సద్వినియోగం చేసుకుని మన ధర్మారావు గారిని ఇదే విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలకి ఈ కర్ణాటకనే కాకుండా తమిళనాడు కేరళ కూడా తిప్పాల్సిందని మన యువతకు మరియు మన విశేషంగా మనకి ఇక్కడ చేసినటువంటి జనసేన నాయకులకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అదే విధంగా ఈ బుల్లెట్ ధర్మారావు గారు ఎంతో అభిప్రాయంతో అభిమానంతో మన కర్ణాటకలో బాగా డెవలప్ చేయాలి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశాలని గాని వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు గాని మన యొక్క అభిమానాన్ని గాని ముఖ్యంగా చాటుకొని మన యువతని ప్రోత్సహిస్తూ ఈ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ ధర్మారావు గారిని ఇక్కడ విచ్చేసినటువంటి ధర్మారావు గారిని విశేషంగా అభిమానించి ఆదరించిన మన కాశీ గారు గాని మన బాలాజీ గారు గాని వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం మూలంగా అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళామణులు, ఎందుకంటే మహిళామణులు అంటే మన బాస్ పవన్ కళ్యాణ్ గారికి చాలా అభిమానం. మహిళలకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలి. వీర మహిళలను బిరుదే ఉంది. ఆ వీర మహిళలకు కూడా మన యొక్క అభిమానాన్ని చాటుకొని చెప్పడం మూలంగా వాళ్ళకు ధన్యవాదాలు కోరుతున్నాను. అదేవిధంగా నాకు కొన్ని చాలా మంది పేర్లు తెలియదు, నేను కొత్తగా పరిచయం. నేను చాలా పాత, కానీ మీరంతా కొత్త కాబట్టి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారని. అదే విధంగా ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి. ఇక్కడ మన అభిమానులు చాలా చాలా మంది ఉన్నారు. దానిలో విశేషంగా ఎస్సీలే దాదాపు 15,000 మంది ఉన్నారు మన బెంగళూరులో. ఎస్సీలే మన జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు 15,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాను. నాకు ఈ 4 రోజులు ఏదో స్పోర్ట్స్ పెట్టాము. విశేషంగా అక్కడ విద్యార్థులు 15,000 మంది విద్యార్థుల్ని పుట్టపర్తులు కలుపుతూ విశేషంగా నడుపుతున్నాం స్పోర్ట్స్. దానికి ప్రతి ఒక్క మెడల్, సర్టిఫికెట్, టీ షర్టు, కోటు, వాళ్ళకి వెహికల్స్ అన్ని ఫ్రీ పెట్టుకున్నాం స్వామి ఆశీస్సులు, సత్యసాయిబాబా గారి ఆశీస్సులతో. ఆ విశేషంతో నేను ధర్మారావు గారిని కొంచెం నెగ్లెక్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళ యొక్క అభిమానంతో నేను ఈ రోజు వచ్చాను. అన్ని పనులు వదులుకొని సార్ గారిని
అదేవిధంగా కలిసేసి వెళ్దామని వచ్చాను. మళ్ళా మన కాశీ గారు ఫోన్ చేశారు, మన బాలాజీ గారు చేశారు, మన రమణ చేశారు, లేదన్నా వస్తానన్నా రేపు మళ్ళీ నేను బిజీ అవుతాను 4 రోజులు. ఈ 4 రోజుల తర్వాత కూడా మనము అందరూ కలుసుకొని టౌన్ కానీ కర్ణాటకలో జిల్లా కానీ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు అందరూ నా శక్తానుసారం కేరళలో ఉన్నారు, తమిళనాడు ఉన్నారు, పాండిచ్చేరి ఉన్నారు. నాకు ఈ 10 రాష్ట్రాల నెట్వర్క్ ఉంది. వాళ్ళందరినీ కూడా మన యువతని ప్రోత్సహించుకొని మనం అందరూ కలిసికట్టుగా భేదాభిభావాలు లేకోకుండా కులమతాలు లేకోకుండా ఈ జనసేనాని మనం ముందుకు తీసుకువెళ్తూ ఇదే విధంగా బాస్ కూడా మనం గుర్తింపు రావాలి. బాస్ కూడా ఇతర స్టేట్ లో కూడా ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది. కర్ణాటకలో చాలా అభిమానులు ఉన్నారు, పార్టీ కూడా బలపడుతుందని బాస్ చెవుకు వెళ్ళింది. మనం ఇదే విధంగా బాస్ చెవుకి తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ బాగా మనం అభివృద్ధి చెందామంటే మన పార్టీ ఎంతో బలపడుతుంది. పార్టీకి సేవ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా బాస్ మోసం చేయడు. పవన్ కళ్యాణ్ గారు మోసం చేయరు. ఆయనకి మహా మేధాస్తనస్సు ఉంది ఆయనకి. ఆయన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు పోరాడుకుంటూ ఈ జనసేన యొక్క పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరియు బాలాజీ గారికి, కాశీ గారికి, మన బుల్లెట్ ధర్మారావు గారికి, మన రమణాన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే కూడా మాట్లాడచ్చు. ఎవరెవరి అభిప్రాయం వాళ్ళు తెలియజేయచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనం మాట్లాడేది నేర్చుకుంటేనే కదా సాధించేది జనాల్లో. మనం ఎవరంతకు వాళ్ళు ఉంటే ప్రయోజనం లేదు. ఈ వాయిస్ అనేది ఎవరు టాలెంట్ ఒక రబ్బసొత్తు కాదు. మీకు అందరికి తెలుగు అర్థమవుతుందా? టాలెంట్ తెలివి అనేది ఒక సొత్తు కాదు. ఎవరెవరు తెలివి ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఎలాంటే ఎంత చిన్న స్థాయిలో ఉండేవాళ్ళు ఇప్పుడు సీఎం లెవెల్లోకి ఎదుగుతున్నారు. కాబట్టి మీరు కూడా రేపు ఎన్నో పదవులు అనుభవించవచ్చు, ఎన్నో పదవులు సాధించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 4 మాటలు ఏమొస్తుంది అది మీకు రాలేదంటే ప్రత్యేకంగా సార్ మాకు అందరికి మీ అందరికీ ధర్మారావు గారికి ధన్యవాదాలు అని చెప్పండి చాలు. అంతే, మీకు ధైర్యం వచ్చేస్తుంది. మీకు మాట్లాడడం నాకు రాదు సార్ నాకు అలా అనకూడదు. ప్రతి ఒక్కరు జస్ట్ కన్నడలో కానీ తెలుగులో కానీ కృతజ్ఞతలు చెప్పండి చాలు. ప్రతి ఒక్కరు పరిచయం చేసుకోండి. మైకుల్లో పరిచయం మైక్ ఇస్తాను, ఒక్కొక్కరు పరిచయం చేసుకొని సార్ నేను సో నేను ఇట్లా 10 కోసం నేను ఈ సేవ చేస్తున్నా, నేను ఈ పని చేస్తున్నా, నేను బాస్ అంటే అభిమానం, సార్ అంటే అభిమానం, 2 మాటలు. లేదు మీకు రాలేదా సార్ అందరికీ ధన్యవాదాలు, మన విశేష అతిథి బుల్లెట్ ధర్మారావుకి ధన్యవాదాలు, ఒక్క మాట చెప్పండి. ఇక్కడి నుంచి రమణ గారి సార్ నుంచి రైలుగా వస్తాను. ఒక్కసారి అందరికి రమణ గారికి ఇస్తున్నాను, రమణ సార్ గారికి. నాకు ఎప్పటి నుంచో చిరకాల మిత్రుడు బాలాజీ అనగారు. మీరు బెంగళూరు వచ్చినప్పుడు మాకు తప్పకుండా మీరు రావాలని నన్ను ఆహ్వానిస్తే తప్పకుండా తమ్ముడు వస్తాను. ఎందుకంటే నేను రాధారంగ మిత్రమండలిలో ఉంటూ నేను మరి జనసేన మత్సలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉన్నానని తెలిసి నన్ను ఆహ్వానించాడు. అలాగే ముందుగా మరి ఈ యొక్క వేదికను అలంకరించిన పెద్దలైన మరి హరిగారు మొదటి నుంచి పుట్టపర్తి వాస్తవ్యులు, ఆయన బెంగళూరులో స్థిరపడ్డారు. కేఆర్పురం కాపు సంఘం నాయకులు, నాకు మొదటి నుంచి కూడా చిరపరిచితులు. అలాగే మదనపల్లికి చెందిన పివి రమణ నాకు అత్యంత ఆప్తుడు. చాలా దాదాపు 20 సంవత్సరాలుగా మాకు ఇద్దరికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వయసులో పెరిగినా మాలో ఇంకా పవన్ కళ్యాణ్ గారు, రంగా గారి జీన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఎంత దూరమైనా ప్రయాణం చేస్తా ఉంటాం. అలాగే మన డాగరాజు, మన పవన్ కళ్యాణ్ గారన్న వీరాభిమాని, రంగా గారన్న వీరాభిమాని మదనపల్లి నుంచి వచ్చాడు. నేను వచ్చాను, అన్నగారని తెలిసి వచ్చాడు, చాలా సంతోషం. అలాగే మన సోదరుమణులు వీర మహిళలు వీళ్ళు కూడా వచ్చి పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజున ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఈ విధంగా ఆత్మీయ సమావేశం ఈ విధంగా పెడతాడు బాలాజీ గాని మన కాశీ విశ్వనాథ్ గాని నేను అనుకోలేదు. చక్కగా అందరినీ పిలిచి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని చేశారు. అంతే, నాకైతే కన్నడ రాదు కాబట్టి ముందుగా ఎల్లారిక నమస్కార. భవిష్యత్తులో నేను ఇక్కడ నేర్చుకుంటాను. ఇక్కడ రాధారంగ మిత్ర మండలి కమిటీలు ఏర్పాటు చేసి మత్సలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ యొక్క కర్ణాటక బెంగళూరులో కూడా బాలాజీ గానేంటి, మన కాశీ విశ్వనాథ్ గారినేంటి, ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరినీ కూడా మహిళలు వీర మహిళలందరూ కూడా అండగా ఉంటూ మేము సపోర్ట్ గా ఉండి వీళ్ళందరినీ కూడా తాటి మీద తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఎందుకంటే ముందుగా చెప్పాలంటే నా పేరు ధర్మారావు అంటారు, మా ఇంటి పేరు చలికొండ. కానీ
అందరికీ స్థిరపరిచిన వ్యక్తిని. బుల్లెట్ ధర్మారావు అంటేనే తెలుసుద్ది. ఎందుకంటే మాది ఆంధ్రాలో కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర మచిలీపట్నం అంటేనే వంగవీటి మోహన్ రంగా గారంటే ఇవాళ ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. అలాంటి మహోన్నత వ్యక్తి పుట్టిన జిల్లాలో నేను పుట్టాను. మరి ఆయనతో పాటు కలిసి తిరిగాను. ఆయన తీసిన చైతన్య సినిమాలో నటించాను. ఇందాకనే మా అన్నగారు భానుచంద్ర గారు కూడా శుభాకాంక్షలు నేను వచ్చినందుకు తెలియజేశారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఆయన ఆనాడు రంగా గారి పాత్ర పోషించారు. భానుచంద్ర గారు, శరత్బాబు గారు, పెదరాధా గారి పాత్ర పోషించారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన సోదరులకి తెలియదు కాబట్టి కొంత తెలియజెప్తే వాళ్ళకి భవిష్యత్తులో కొంత తెలుసుదని ఉద్దేశం చెప్తున్నాను. ఆనాటి నుంచి నేను రాధారంగ మిత్రమండలిని 2 రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసి మరి నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటే ఒకటే చెప్తున్నా. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు ఆపదలో ఉన్న ఎవరొచ్చినా కులము చూడలా, మతం చూడలా, మహిళలకు అండగా ఉండే ఏకైక వ్యక్తి ఒక వంగవీటి మోహన్ రంగా గారు. ఆ రోజుల్లో ఆయనకి ప్రాణం మహిళలంటే. అలాంటిది వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు మరి పవన్ కళ్యాణ్ గారు పుణికి పుచ్చుకుని ఆయన ఏ విధంగా అయితే పేదలకు అండగా నిలబడ్డాడో, అన్ని కులాలను ఏ విధంగా చేసుకొస్తున్నాడో ఆయన ఆశయాలు చూసి నచ్చి మేము రాధారంగ మిత్రమండలిని మచిలీపట్నం ఆవిర్భావ సభలో, జనసేన ఆవిర్భావ సభలో నేను అక్కడ రాధారంగ మిత్రతో జనసేన పార్టీకి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి అలుపెరగని పోరాటం చేస్తూ గత 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు మరి రాష్ట్ర పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి తెనాల్లో, అలాగే అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నేను నిలబడి కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని వారి గెలుపుకు నేను ఎంతో కృషి చేశాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా అండగా ఉండేది వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవనీయులు మా నాదెండ్ల మనోహర్ గారు. ఆయనతో మచిలీపట్నంలో వంగవీటి మోహన్ రంగా గారికి దండ ఇచ్చి నివాళులు అర్పించాను. అది చాలా రాష్ట్రంలో వైరల్ అయింది. అలాగే ఆయనకి అత్యంత ఆప్తుడు పిడిగారి హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ. మరి మొన్న 79వ జయంతి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రాలో ట్వీట్ చేశారు. ఆయన ధన్యవాదాలు, ఆయన శుభాకాంక్షలు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిడిగారి ప్రసాద్ గారికి మచిలీపట్నంలో నా ఆధ్వర్యంలో నేను ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత మరి ఆయనకి ఇంకెక్కువగా రామ్ తాడూరి గారు పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి నడిపిస్తున్న వీళ్ళు ముఖ్యమైన వ్యక్తుల్లో కొంతమందిలో వీళ్ళు ఒక ముఖ్యులు వీళ్ళు. అలాగే కేకే గారు గాని, చిలపల్లి శ్రీనివాసరావు గారు గాని, ఇలా కొంతమంది వ్యక్తులు ముఖ్యమైన వాళ్ళు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండి జనసేన పార్టీని నడిపిస్తున్నందుకు మేము వారికి అండగా ఉన్నాము. ఒకటేనండి, మేము ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటే మత్సలేని వ్యక్తి ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. అదే స్థాయి, అదే పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఏమీ వీల్చుకోకుండా వచ్చిన డబ్బంతా కూడా పేదలకు దానం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకు మద్దతు తెలియజేయడం మేము జరిగింది. ఆయన ఎందుకు చూశామంటే మరి మీరు చూశారు, మీకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు నోట్లో నాలుక లేదు, చేతికి నరం లేదంటారు చూసారా. ఆ విధంగా ఆయన కష్టపడి ఎండనక వాననక ఎండకిలో తడిసి షూటింగ్ లో సంపాదించిన డబ్బులు మరి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి వాళ్ళకి ఎవరికి కులం చూడాల, మతం చూడాల, ఇంటింటికి ₹1,00,000 ఇచ్చిన ఏకైక మహోన్నత వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో స్థలం ఇచ్చిందని ఇల్లు కూల్చేస్తే వాళ్ళకు కూడా ఇంటికి డబ్బులు ఇచ్చిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే విశాఖపట్నంలో మత్స్యకారులు అంటే పల్లికారులు అంటాం, అగ్నికుల క్షత్రియులు, వాళ్ళకి బోట్లు తగలబెట్టారు విశాఖపట్నంలో. ఒక్కో బోటుకి ₹50,000 ఇచ్చి ఉదారత చాటుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఆయన చేసిన ప్రతి కార్యక్రమానికి నేను చాలా ఆనందపడి అప్పటి నుంచే నేను ఆయన అభిమానిగా ఉన్నాను. మొట్టమొదటిగా నేను ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి అన్నయ్యకి మా కృష్ణా జిల్లాకి జనరల్ సెక్రటరీగా నేను వర్క్ చేశా ప్రజారాజ్యంలో. ఆ తర్వాత తమ్ముడుగా వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉండి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక మరి గత ఎన్నికలప్పుడు తమిళనాడులో చేశాను. మరి ఈ రోజున మీ అందరినీ ఆత్మీయ సమావేశం మీ అందరిని కలిసినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క ఆత్మీయ సమావేశం బాలాజీ గారు కానీ ఇంతమంది పెద్దలు ఏర్పాటు చేసినందుకు. అలాగే నేను మన ఆంధ్ర తెలంగాణలో కాక అమెరికా, పోలాండ్, ఖతార్
మొన్న మధ్య కువైట్ లో కూడా నేను ఇక్కడ రాధా రంగా మిత్రం కమిటీలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరితో కూడా రంగా గారి జయంతి చేయించాను. అట్లాగే సింగపూర్, మలేషియా, ఇతర దేశాల్లో కూడా రంగా గారి జెండా, పవన్ కళ్యాణ్ గారి జెండా ఎగరేసిన ఏకైక వ్యక్తి నేను. అలాంటిది పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మరి ఈ రోజున బాలాజీ గాని మరి కాశీ విశ్వనాథ్ గాని ఆయనకి అండగా ఉన్న మీరందరూ కూడా మిత్రులు, సంపంగి గాని మీరందరూ కూడా అండగా ఉంటే వీర మహిళలు గాని మీరందరూ కూడా బాలాజీకి అండగా ఉండండి. మీకెప్పుడు మేము రాధారంగ మిత్రులు మద్దతుగా ఉంటాం. మా హరిగారు గాని, మా రమణ గాని, మా దాకరాజు గాని, శ్రీరామ్ గాని, శ్యామశేఖర్ గాని, మొత్తం అందరూ పేరు పేరున నేను చెప్పలేను, నన్ను అపార్థం చేసుకోవద్దు. ఈ రోజు చెప్పకపోయినా మళ్ళీ ఇంకొక కార్యక్రమంలో మీ పేరు, ప్రతి ఒక్కళ్ళ పేరు పిలిచే అదృష్టం నాకు కలుగుతుంది. అప్పుడు మీ అందరం మొట్టమొదటిగా కలిశాను కాబట్టి నన్ను అపార్థం చేసుకోవద్దు. నెక్స్ట్ టైం మన అందరం కూడా మరి బాలాజీ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాను నేను అనుకోలేదు. బ్రహ్మాండమైన కార్యక్రమం చేశాడు. అలాగే అతనికి కూడా మీరందరూ అండగా ఉంటేనే ఏదైనా నాయకుడు అనేవాడు ఒక్కడే, వాడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే చేసుకుంటే కుదరదు. ఆయనకి చుట్టూరా ఉన్న మిత్రులు, ఇవాళ ఉన్న అభిమానులు లక్షలాది మంది ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయనకి ఒక గౌరవమైన స్థానం గాని, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇవాళ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన వీరాభిమానులు కూడా ఉన్నారు. మరి అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి మరి నేను మద్దతు తెలియజేసినందుకు నేను ఎంతో గర్విస్తూ మరి ఇవాళ జనసేన పార్టీ తరఫున మరి బాలాజీ నాయుడు గారి, మరి కాశీ విశ్వనాథ్ గారు, మరి మిత్రులందరూ కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మరి వీర మహిళలు కూడా, సోదరులు కూడా, సోదరి మండలి కూడా చాలా బాగా చక్కగా బాలాజీ గారికి అండగా ఉన్నారని చెప్పారు. అమ్మ మీరు ఎలాగే కొనసాగించండి, మేము ఎప్పుడు కూడా రంగా గారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నామో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు కూడా కష్టపడినా